బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న మురుగన్ అరెస్టుతో వెలుగులోకి వచ్చిన నిజాల ఆధారంగా హైదరాబాద్లోని పలు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మురుగన్కు నగరంలోని పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బుధవారం గుజరాత్ నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్లోని 3 ప్రధాన ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. సికింద్రాబాద్లోని 49 ఐవీఎఫ్ సెంటర్తో పాటు బంజారాహిల్స్లోని హెగ్డే ఐవీఎఫ్, కూకడపల్లిలోని నోవా ఐవీఎఫ్ సెంటర్లలో సోదాలు చేస్తున్నారు. ఆ సెంటర్లలో రికార్డులను పరిశీలించడంతో పాటు ఐవీఎఫ్ ప్రక్రియల పేరిట జరుగుతున్న అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం ఏడాదిలోనే మురుగన్ ఈ అక్రమ వ్యాపారంలో తిరుగులేని కింగ్ పిన్ గా ఎదిగినట్టుగా పోలీసులు గుర్తించారు. గత ఏడాది చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో మురుగన్ పేరు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో 3 నెలల పాటు జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చాడు ఈ మురుగన్. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నెట్వర్క్ను విస్తరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఏకకాలంలో దాదాపు 25 మంది చిన్నారులను విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, ఈ కేసులో ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఈ నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా హైదరాబాద్ మూలాల గురించి ఏమన్నా వివరాలు బయటకు వస్తున్నాయా? గుజరాత్లో జరిగినటువంటి ఒక కిడ్నాప్ కేసులో ఒక తెలుగు వ్యక్తి, అది కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని పట్టుకున్నప్పుడు అతను చెప్పినటువంటి ఆధారాలు బేస్ చేసుకొని పూర్తిస్థాయిలో గుజరాత్ పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మురుగన్ సంబంధించిన గ్యాంగ్ ఆగడాలు బయటకు వచ్చాయి. మురుగన్ ఆలియాస్ నాగరాజు. సో అతను ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత గత నెల ఎగ్జాక్ట్గా 10-15 రోజుల ముందు గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత హైదరాబాద్లోనే దాదాపు 25 మంది చిన్నపిల్లల్ని విక్రయించినట్టుగా అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ మాకు సహకరించారు, కొంతమంది పిల్లలు లేనటువంటి వారికి అందరికీ కూడా మేము విక్రయించామనేసి కూడా అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పూర్తిగా హైదరాబాద్లో కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ని గతంలో కూడా వాళ్ళు రైడ్స్ చేశారు. తర్వాత ఇవాళ దాదాపు 3-4 సెంటర్స్ పైన రైడ్స్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అంటే హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అయినటువంటి ఫర్టిలిటీ సెంటర్స్ పేర్లది బయటకు వచ్చాయి కాబట్టి ప్రస్తుతం నేను నోవా ఫర్టిలిటీ సెంటర్ దగ్గర ఉన్నాను. కాకపోతే వీరు మాత్రం ఈ చైల్డ్ ట్రాఫిక్కి సంబంధించిన అంశం కానీ లేకపోతే ఈ కేసు సంబంధించిన కానీ మా నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్కి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే ఆ నిందితుడు మా పేరు చెప్పడమా లేకపోతే ఎక్కడో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. గతంలో కూడా ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పైన దాడులు చేసినప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు కూడా నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ పైన ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా మాకు క్లీన్ చిట్ లభించింది అనేసి కూడా వీరి వర్షన్ వీరు చెప్తున్నారు. అయితే గుజరాత్ పోలీసులు ఉదయాన్నే వచ్చి చాలా వరకు కూడా కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో వాళ్ళు దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ చేశారు, ఏమేమి తీసుకెళ్లారనే తరపు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ చైల్డ్ ట్రాఫిక్ చేస్తున్నటువంటి మొత్తం గ్యాంగ్ హైదరాబాద్ లో ఈ సెంటర్స్ కు చెందిన నిర్వాహకులను కానీ డాక్టర్లను కానీ ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేదు ఇప్పటికే తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి ఐవీఎఫ్ సెంటర్స్లో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతే మిగతా అంటే ఆల్రెడీ నిందితులు చెప్పినటువంటి ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు అలర్ట్ అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని బృందాలుగా ఏర్పడి దాదాపు 4-5 చోట్ల వారు ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఆ ఫర్టిలిటీ సెంటర్స్లో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఎవరెవరు వచ్చారు, గతంలో పిల్లల కోసం ఎవరెవరు ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్స్కి వచ్చారు అనే తరపు కూడా వాళ్ళ వివరాలు, దాంతోపాటు రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయనే తరపు కూడా పూర్తిస్థాయి వివరాలు అయితే వారు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క ఎంటైర్ మొత్తం సోదాలు అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు లోకల్ పోలీసులు కూడా కాస్త గోప్యత అనేది వారు కూడా పాటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే విషయం బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మిగతా నిందితులు అంటే చాలా వరకు కూడా గతంలో మనం చూసాం ఇతర కేసుల్లో కూడా చైల్డ్ ట్రాఫిక్
ట్రాఫికింగ్ సంబంధించిన కేసు బయటకు వచ్చిన తర్వాత గతంలో కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ కొన్ని హాస్పిటల్స్ పైన కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొన్ని హాస్పిటల్ పైన అప్పుడు కేసులు కూడా నమోదు జరిగిన నేపథ్యంలో అప్పుడు కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోయారు. సో ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో ఈసారి పోలీసులు కానీ అలాగే గుజరాత్ పోలీసులు కానీ కొంత గోప్యత అనేది వారు పాటిస్తున్నారు. ఎందుకంటే ఐవీఎఫ్ సెంటర్స్ యొక్క పేర్లు ఇప్పుడే బహిర్గతం చేయకూడదనే ఉద్దేశంతో కూడా వాడు ఉన్నట్టుగా మనకు సమాచారం అందిస్తే కేవలం ఇప్పుడు 3 మాత్రమే వారు బహిర్గతం చేశారు. సికింద్రాబాద్లో ఒకటి, అలాగే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒకటి, ఇప్పుడు బంజారాహిల్స్ ఉన్నటువంటి ఈ నోవా ఫర్టిలిటీ సెంటర్. అయితే వీరు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదనేసి కూడా వీరు చెప్తున్నారు. కాసేపట్లో పూర్తిగా అంటే మొత్తం మాది ముంబై కానీ తర్వాత ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి మేము అక్కడి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నాం. కాసేపట్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మేము చెప్పబోతున్నామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నేరం కాబట్టి ఎవరైతే లక్షలాది రూపాయల కోసం అమ్మినటువంటి వారు ఉన్నారో దాంతోపాటు వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆ చైన్ అంతా కూడా వాళ్ళు లాగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొనుక్కున్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు, మీడియేటింగ్గా పనిచేస్తున్నటువంటి ఈ మురుగన్ గ్యాంగ్. సో ఇంకా కొంతమంది మురుగన్ గ్యాంగ్ కూడా తప్పించుకొని తిరుగుతున్నారు కాబట్టి కొంతమంది వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసులో పూర్తిగా ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్ కనెక్షన్స్ బయటపడతాయి, దాంతో పాటు నల్గొండ కనెక్షన్స్ కూడా బయటపడతాయి అనేసి కూడా పోలీసు అధికారులు వారు భావిస్తున్నారు. దాంతోపాటు ఈ గుజరాత్ పోలీసులు సైమల్టేనియస్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి భాగోతాలపైన ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి, ఎవరెవరు పేర్లు అయితే మా ఇన్వెస్టిగేషన్లో చెప్పారో దానికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం. వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ ఫర్టిలిటీ సెంటర్స్ పైన రేపటి నుంచి దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి ఇప్పుడు ఏ హాస్పిటల్స్లో ఏ ఫర్టిలిటీ సెంటర్స్లో దాడులు జరుగుతాయి, దాంట్లో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా మనకు కొంతసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రానా.